ప్రజలారా, తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను చెప్తున్నా. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు. 2 ఏళ్లలో మీరేం చేసిండ్రని మమ్మల్ని అడుగుతారు. నేను అడగదలుచుకున్న 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండో, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ఏం చేసిండో లెక్క చెప్పండి. 2 ఏళ్లలో మేము ఏం చేసినామో శాసనసభలో లెక్క చెప్తా. ఒకవేళ మీకు ఈ వేదిక మీద నుంచి 2 ఏళ్లలో మేము ఏం చేసినామో ధైర్యం ఉంటే లెక్క రాసుకోండి. గుండె పగిలి సస్తారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, లెక్క రాసుకోండి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. విద్యార్థుల కోసం ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు, ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా ఎన్నో ఏళ్ల నుంచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం జరిగితే నియామకాలు మీరు చేపట్టకపోతే ప్రభుత్వంలో 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. 70,000 మంది తలలు లెక్క పెడతా. ఎల్బీ స్టేడియానికి ధైర్యం ఉంటే రమ్మని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు నేను సవాలు విసురుతున్నా. ఇవాళ మీరు బీసీ ఎస్సీ హాస్టళ్లు ప్రకటిస్తే 5 పైసలు ఇవ్వకపోతే ఎక్కడెక్కడనో రూములలో బాత్రూమ్ లేక పిల్లలు కష్టపడుతుంటే 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసి 20,000 కోట్ల రూపాయలతోని ఈ రోజు పనులు ప్రారంభించినాం. బుక్కెడు బువ్వ మీరు చక్కగా పెట్టకపోతే హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు 40% ఈ రోజు మనము వాళ్ళ భోజనానికి రేట్లు పెంచినాం. 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. ఇవాళ ప్రతి విద్యార్థికి పాఠశాలకు వెళ్లేవాడికి రేపటి నుంచి రేపు వచ్చే అకాడమిక్ ఇయర్లో బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ఇవాళ నిర్ణయం తీసుకు